వేద మంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో 3 ముళ్ల బంధంతో ఒకటైన జంటను పెద్దలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు. కానీ ఇటీవల కాలంలో పెళ్ళైన ఏడాదికే భార్యాభర్తల మధ్య వివాదాలు చిలికి గాలివానగా మారి విడాకుల వరకు వెళ్తున్నాయి. మరోవైపు అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. వారు కోరుకున్న వారి మోజులో పడి భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తున్నాడు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చింది ఓ భార్య. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెమ్లి గ్రామానికి చెందిన మైసయ్య తన భార్య రాధ, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. గత కొంతకాలం నుంచి మాత్రం దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. బాన్సువాడలోని బ్యాండ్ మేళం యజమాని నాగరాజు దగ్గర మైసయ్య పనిచేస్తున్నాడు. ఇటీవల నాగరాజుకు మైసయ్య భార్య రాధాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం గుట్టుగా తమ వ్యవహారాన్ని కొనసాగించారు. ఈ మధ్య వీరి అక్రమ సంబంధం గురించి మైసయ్యకు తెలిసింది. ఈ క్రమంలోనే మైసయ్య భార్యను గట్టిగా మందలించాడు. తమ గుట్టు తెలిసిన భర్త అందరికీ చెబుతాడన్న భయంతో ఆయన అడ్డు తొలగించుకోవాలనుకుంది భార్య. ఇందుకోసం ప్రియుడు నాగరాజుతో కలిసి పక్కా ప్లాన్ వేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి డిసెంబర్ 15న ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఓ వారం రోజుల తర్వాత రాధ ఒక్కటే ఇంటికి వచ్చింది. మైసయ్య ఎక్కడున్నాడని తల్లిదండ్రులు రాధను ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు వెళ్ళాడని సమాధానం చెప్పింది. ఆ తర్వాత ఇంటి నుంచి రాధ కూడా వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే మైసయ్య తల్లిదండ్రులకు బాన్సువాడలో రాధ కనిపించింది. దీంతో ఆమెపై అనుమానం వచ్చిన మైసయ్య తల్లి తన కొడుకు కనబడతలేదని ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైసయ్య మిస్సింగ్పై కేసు నమోదు చేసిన పోలీసులు రాధా, నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. వీరిని తమదైన స్టైల్లో విచారించగా మైసయ్యను హత్య చేసినట్లు చెప్పారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి దుర్కి శివారులో ఉన్న సోమలింగేశ్వర ఆలయ ప్రాంగణం దగ్గర ఉన్న కోనేరులో పడేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. పోలీసులు శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పూర్తి చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ లావణ్య తెలిపారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మరి ఇలాంటి భార్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.